మన ఇంట్లో మన భార్యలు కానీ, లేదా భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా భక్తులు ఉన్నారనుకోండి, మీరు దానికి మీరు మీరు మీకు మంచి జరుగుతుంది అంటే అది వాళ్ళ వల్లే గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు మీకోసం భగవంతుడిని ప్రార్థన చేస్తున్నారు కాబట్టే మీరు మంచిగా ఉండగలుగుతున్నారు. దానివల్ల మీరు విర్రవీగారనుకోండి, మనకి పౌరుషం వచ్చిందనుకోండి, నేను ఏదైతే చేసినా నేను సక్సెస్ అవుతాను, నేను పెద్ద ఇది అది అని. సార్, దట్ ఈస్ నాట్ యువర్ క్రెడిట్, దట్ గోస్ టు ద పర్సన్ హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదండి. ఇంట్లో ఒక భార్య ధార్మికంగా వెళ్ళాలన్నా, పిల్లలు ధార్మికంగా వెళ్ళాలి, భర్త ధార్మికంగా వెళ్ళాలన్నా, తల్లిదండ్రులు ధార్మికంగా వెళ్ళాలన్నా ఆపకూడదు. మీరు చేయకపోనివ్వండి, కానీ వేరే వాళ్ళని ఆపకండి, వాళ్ళని ప్రోత్సహించండి. వారి వల్లే మీరు బాగున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది. మనిషి 100 సంవత్సరములు మాత్రమే బతుకుతాడు. నిద్రలో సగం వెళ్ళిపోతుంది, బాల్యం అంతా ఆటల్లో వెళ్ళిపోతుంది, యవ్వనమంతా